జాతర అంటేనే ముక్క సుక్క కంపల్సరీ ఉండాలి. అది మేడారం జాతర అయితే కంపల్సరీ. ఇప్పుడు చూస్తున్నాం కదా, నేను ఒక మేకలు గొర్రెలు అమ్ముతున్న షాప్ దగ్గర ఉన్నా. సో కస్టమర్లు కూడా వచ్చి తెలుసుకుంటున్నారు. చాలా వరకు గొర్రె పిల్లలు కానీ మేకలు కానీ మేకపోతులు కానీ ఇక్కడ అమ్ముతున్న పరిస్థితి. సో బిజినెస్ ఎట్లా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కస్టమర్లు కూడా వస్తున్నారు. కస్టమర్లతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది రేట్? ఎట్లా ఉన్నాయి రేట్ అంటే పిల్లల్ని బట్టి అన్న, పిల్లలు గొర్రెలను బట్టి రేటు. వాళ్ళ సైజ్ ఎంత ఏం కావాలంటే ఇచ్చేస్తాం. అది రేటు బట్టి. కేజెస్ అంటే మినిమం 6-7 వస్తాయి అన్న. 6-7 చిన్న చిన్న ఫ్యామిలీస్, కొంచెం మంది బిగ్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళు 10 కేజెస్ 12 కేజెస్ ఒక సైజ్ పట్టుకొని గొర్రెపోతు పట్టుకొని గొర్రె పిల్లలు పట్టుకొని తీసుకుంటారు అన్న. డిస్కౌంట్ ఏముంటుందా మరి చెప్పిన రేట్? ఏమంటే డిస్కౌంట్ ఉంటుంది అన్న. మేము 10,000 అంటే 8,000 వరకు వస్తాం. 2,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది అన్న. రెస్పాన్స్ అంటే ఇప్పుడు బాగానే ఉంది, బాగానే ఉంది. కొంతమంది లైవ్ కూడా అమ్ముతారు కదా 500 చొప్పున. మీరు అయితే 500 అంటే మనకు పిల్లల బట్టి ఏముంటుంది అని అంటే, ఇప్పుడు మనం 5,000 ఎంఏ పిల్లు ఉంటుంది చూసినా, దాన్ని 4,500 5,000 మేము ఒక 100-200తో డిఫరెన్స్ చేసుకొని అమ్ముతూ ఉంటాం. దాన్ని బట్టి మళ్ళీ అదొక సైజ్ వస్తుంది. 15,000 పిల్లు ఉంటుంది చూసినా, 15,000 ఒక మేక ఉంటుంది. ఆ మేకను బట్టి కూడా మేము కూడా దాంట్లో డిస్కౌంట్ చేసి ఒక 150తో డిస్కౌంట్ చేసుకొని అమ్మేస్తాం. అది ఇప్పటి వరకు అయితే పర్వాలేదండి. స్టాక్ అంటే ఇక పోతుంది సాయంత్రం వరకు. అంటే ఇక ఇప్పుడు సాయంత్రమే కదా మనకు జరిగేది, సాయంత్రమే కాబట్టి ఓ 10 రూపాయలు తక్కువకైనా ఎక్కువకైనా తీసేస్తా ఉన్నాం. ఏ వరంగల్ మాది, వరంగల్ మన కానపురం మండలం, గ్రామం మంగళవారిపేట. ఎన్ని మేకలు తెచ్చారు? ఇంకెన్ని ఉన్నాయి మరి? ఒక 300 తెచ్చినాం సార్. 300ల్లో ఒక 80 ఉన్నాయి. ఇక 80లో ఇవి కూడా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇవి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. రూపాయి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కూడా దీంట్లో సెట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ వీడికి వచ్చినంత మాత్రాన లాస్ అనేది లేదు. ఒక రూపాయి నిలబడి చేసుకుని వెళ్ళిపోతా ఉంటాం. చాలా మంది చెప్తారు ఈసారి బిజినెస్ లాస్ అవుతున్నాయని చెప్తున్నారు. చాలా మంది భక్తులు ముందే వచ్చిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. మీకు అట్లా ఏమైనా జరుగుతుందా? మాకేం జరుగుతుంది ఇప్పటి వరకు అయితే కరెక్ట్ జరుగుతుంది. ఒక వచ్చిన కస్టమర్ కూడా ఓ రూపాయి ఇదనంటే ఓ రూపాయి ఇంకో రూపాయి కలిసిపోయేటట్టు చేస్తుంది. కానీ ఇంతవరకు అయితే లాస్ అనేది లేదు బిజినెస్లో. ఓకే, ప్రతి జాతరకు వస్తూ ఉంటాం. ఇట్లనే ఇంకా కంటిన్యూ కూడా చేస్తూ ఉంటాం. లాస్ అనేది లేదు. మనతో పాటు కొంతమంది కస్టమర్లు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటి, గొర్రె కోసమా మేక కోసం, దేనికోసం వచ్చారు? గొర్రె తీసుకున్నామండి. ఇది ఇదేనండి. ఎంత తీసుకున్నారు? ఇది వచ్చేసి వాళ్ళు మేము అడిగినప్పుడు వాళ్ళు 9,000 చెప్పారండి. మేము మాట్లాడుతుంటే కొంచెం బేరం మాట్లాడుతుంటే 7,500కి ఇచ్చేసాను. ఎట్లా ఉందంటే ఎంతమందికి సరిపోతుంది ఇప్పుడు అది? మరి ఎంతమంది వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? 10 మంది వచ్చేసాను. సరిపోద్దా మరి 10 మందికి? సరిపోతుందండి, సరిపోతుంది. వాళ్ళ కటింగ్ వేరే పైసలు కట్ చేసి, అది కటింగ్ వచ్చేసి వాళ్ళు డిమాండ్గా ఆ కోసే వ్యక్తిని బట్టి మాట్లాడతారు. ఒకవేళ మనకు వాళ్ళకు ఏం వర్క్ లేదనుకో రూపాయి తక్కువ చేస్తారు. బిజీ వర్క్ ఉండి మనం 3-4 అవపడ్డాయి అనుకో రూపాయి ఎక్కువ డిమాండ్ చేస్తారు. వాళ్ళ వర్క్ని బట్టి డిమాండ్ చేస్తుంటారు. ఎందుకు మరి వచ్చేటప్పుడు ఊళ్ళ నుంచి తెచ్చుకోలేదు? ఇక్కడ రేట్లు ఉంటాయని ఏమన్నా? బస్సుకు వచ్చామండి. బస్సుకు వచ్చామంటే అక్కడి నుంచి బస్సులో తీసుకురాను కదా. మేము మనుషుల సామాన్ తెచ్చుకుంటే ఇబ్బంది కదండి. బస్సులు పట్టుకొచ్చుకుంటే ఎవరు రానియరు కదా, పర్మిషన్ ఉండదు కదా. ఓన్ వెహికల్ అయితే ఇక్కడ దాకా రాలేము కదా. ఓన్ వెహికల్ అంటే విఐపీలకు వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి ఓన్ వెహికల్ లోపలికి వస్తాయి. మాకు రాదు కదా, మేము సామాన్యమైన భక్తులం. అందుకే మేము అక్కడ చేసుకోకుండా ఇక్కడ తీసుకుని ఇక్కడనే కట్ చేసుకుని నేనే వండుకొని తినేసి వెళ్ళిపోతాం. అట్లా సమ్మక్క మొక్కుడేనా ఇప్పటిగా? సమ్మక్క సాయంత్రం వస్తుంది మరి. సమ్మక్క రాకముందుకు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మేము డేర్ వేసుకునే కాడ గద్దెలు ఇస్తామండి. గద్దెలు వేసే కాడ మొక్కి ఆమెకు మందు ఇట్లా ఆరబోసి తల్లిని మొక్కి జడి తిప్పించేసి కోసేసుకొని తినేస్తాం. ఇట్లా ప్రతిసారి వస్తుంటారు? ప్రతి ఇప్పటికీ 6వ జాతర అండి. ప్రతి జాతరకు వస్తామండి. ఎట్లా అనిపిస్తుంది జాతర? జాతర బాగుంటుందండి. జాతర చూస్తేనే కళ్ళు వేరే మంచిగా అమ్మవారు చూసినట్టు. ఎందుకంటే ఇప్పటివరకు చూడండి మనం ఇంటికాడనే ఉంటాం, ఒక దోమ వస్తుంది, చీమని వస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ మనం ఎక్కడో ఉంటాం, మనం మంచి చెడు అన్నీ అయితేనే ఉండదు. ఇంతవరకు ఒక దోమ గుట్టు ఉండదు, చీమ అవుపడలే. అంటే ఆమె సత్యం అట్లుంటుంది. బయటనే ఉంటారా? జంగల్లే గుడారు వేసుకొని ఉండే అన్నీ జంగలే అండి. ఇది మొత్తం పొలాలే ఇవి. ఇలా వేసుకొని ఉండేసిరే ఉండడం పోవడం, ఇట్లా వండడం తినడం ఉండడం, ఆమె రామ దర్శించుకోవడం మొక్కడం, అంతవరకు ఆమె సత్యమే. కానీ ఒకటే చిన్న ప్రాబ్లం ఉందండి ఇక్కడ. ఈ ప్రభుత్వాలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నా అంటున్నారు, కానీ ఈ లేడీస్కి బాత్రూమ్ విషయాల్లో చాలా ప్రాబ్లం అవుతుందండి. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టండి, మంచిగా దేవుని టెంపుల్ అన్నీ చేయండి, అన్నీ చేస్తాను మంచిగా. వాటర్ సౌకర్యం లేవు, వాటర్ సప్లై లేక ఇబ్బంది పడుతున్నారు.
ఇక్కడికి వచ్చారు వాళ్ళ క్యూ పద్ధతి ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్కి కాదండి, జెంట్స్ అంటే ఏంటండి, జెంట్స్ అంటే ఎక్కడికైనా వెళ్తారు, అబ్బాయిలు అంటే ఎక్కడన్నా కొంచెం వాళ్ళు వేరు. అమ్మాయిల ప్రాబ్లం చూడండి, మీకు ఇక్కడ బాత్రూమ్ కాడ ఫుల్ క్యూ ఉన్నది. దీన్ని మంచిగా చేసి కొంచెం ఇప్పుడు 2 నెలలకు ఒకసారి జాతర జరుగుతుంది, 100 కోట్లు పెడతాను జాతర దులుపుకొని వెళ్తుండ్రు. అట్లా కాకుండా ఈ పర్మనెంట్గా మంచిగా ఇక్కడ రూమ్ లెక్క కట్టి ఒక 10 అంటే దాదాపు ఒక 100 ఉంటాయి. ఇలా వచ్చిన వాళ్ళకు మనుషులు పెట్టండి, 10 రూపాయలు ఇచ్చేది. ఇంత ఖర్చు పెట్టుకున్నాం, మేము డబ్బులు ఇవ్వకుండా పోలేం కదా. కానీ మా ఆడవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ బాత్రూమ్ విషయంలో. ఇప్పుడు ఏ ఇబ్బంది అయినా పడదామండి, వాళ్ళకి ఒకటి వాళ్ళ ఇబ్బంది మాత్రం ఎప్పటికీ గుర్తిస్తలేదు, ఏ ప్రభుత్వం గుర్తిస్తలేదు. ఇది 6వ జాతర రాబట్టి ఎప్పుడైనా వస్తాను, ఆడటం చేస్తాను, పోతాను. ఇటువంటి కడుతున్నారండి, వీటిని కూడా డెవలప్ చేయండి. ఇప్పుడు తిరుపతి ఉన్నాయండి, తిరుపతి డైలీ ఉండే ఇంతమంది తిరుపతిలో ఉంటారు, అయినా వాళ్ళకి అక్కడ మంచి వాటర్ ఫెసిలిటీ అన్నీ పెడతారు ప్రభుత్వాలు. అదే ఇక్కడ మేము 2 నెలలకు ఒకసారి వచ్చినా, ఆ 2 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు వీటిని అప్పుడు యూజ్ చేసినట్టు కొంచెం మంచిగా చేస్తే ఇబ్బంది ఉండేది. కానీ ఆడికి పోయేసరికి అంత వేరే పడుతుంది, పోలే క్యూ లైన్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చే ప్రాబ్లంలో వాటరు, బాత్రూమే అండి. ఈ డేరా లేకుండా కింద ఎండకైనా ఓడ్చుకునే వ్యవస్థలే కానీ ఈ ఆడవాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు మనసులో ఏంది అనే ఇబ్బంది కొంచెం ఉన్నదండి. చూస్తున్నాగా దాదాపు 300 మేకలు తీసుకొని వచ్చారని చెప్తున్నారు. సో ఆ బిజినెస్ అయితే బాగానే జరుగుతుంది. ప్రతిసారి జాతరకు వస్తాం మేము, బిజినెస్ మాకు ఎప్పుడు లాస్ లేదు. అమ్మ దయతోని ప్రతి జాతరకు బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా చేసుకొని వెళ్ళిపోతామని చెప్తున్న పరిస్థితి. ఇంకొక 70-80 మేకలు అయితే అవి ఉన్నాయి. సో సమ్మక్క వచ్చే లోపే అవి కూడా అయిపోతాయని చెప్పేసి, సమ్మక్క వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు జాతర సమ్మక్క వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది సమ్మక్క జాతరకు సమ్మక్క గద్దెలకు వచ్చే లోపే ఆ మేకలు కూడా అయిపోతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన కోళ్ళు కూడా సంబంధించి ఇక్కడ షాప్స్ ఉన్నాయి. కోళ్ళకు సంబంధించి కూడా ఇప్పటికే చాలామంది భక్తులు వచ్చి ఉండడంతో చాలా వరకు కూడా షాపులన్నీ ఖాళీ అయిన పరిస్థితి చూస్తున్నాం కదా. చాలా వరకు కూడా కోళ్ళు అయిపోయిన పరిస్థితి. ఎట్లా ఉంది రేట్, ఎట్లా ఉంది, ఎంత చెప్తున్నారు? 230 రూపాయలు చెప్తాను. కిలో 230 రూపాయలు అంటారు. మేము అక్కడ 200 ఇస్తారు కదా అంటే కాదు అని వాళ్ళు అంటారు. అందుకనే అడుగుతాను, బేరం అడుగుతాను, అడిగి తీసుకుందామని. మరి ఇంటికాడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయని అనుకుని అయితే నిన్న అక్కడి నుంచి తెచ్చుకున్నాం కానీ సరిపోతలేవు. నిన్న ఒకటి ఆడపిల్లని తీసుకొని సరళ వస్తుందని ఒకటి కోసినాం. ఇవాళ ఒకటి కోద్దామంటే 5-6 కలిసి ఒకటి తెచ్చుకున్నారు. వాళ్ళు కోసుకుంటారు. ఇక మేము 2-3 ఉన్నాం. ఇక మేము ఎక్కడ తెచ్చుకోమని కోడిపిల్లతో ఇద్దామని కోడిపిల్ల కాడికి వచ్చినాం. బాగానే ఉంది, మంచిగానే ఉన్నది. చూస్తున్నాం కదా దాదాపు కేజీ 230 రూపాయలు చొప్పున బాయిలర్ కోళ్ళు చెప్తున్నారు. నాటుకోళ్ళు అయితే కేజీ 400-500 పై మాటే ఉన్నదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మేకలు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు కోళ్ళతోని మొక్కులు కూడా తీర్చుకుంటారు. మనతో పాటు షాప్ యజమాని ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా ఉంది? బాగానే ఉంది బిజినెస్. ఎట్లా ప్రతిసారి వస్తూ ఉంటారా? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? మొత్తం ప్లేస్కి ఎంత పెట్టారు మరి? పెట్టుబడి మనం వచ్చినాయి? పెట్టుబడి ప్లేస్ మాదే. మీదేనా? మరి బాగానే జరిగింది. ఎన్ని కోళ్ళు తెచ్చింది మొత్తం? నేను తక్కువనే వేసుకున్నామండి, ఇదే ఫస్ట్ టైం కాబట్టి 500 కోళ్ళు వేసుకున్నాం. ఎంత కేజీ ఎంత అమ్ముతున్నాం? కేజీ 220-230 అంతే. కస్టమర్లకు ఎంత అడుగుతారు? కస్టమర్లు అంతే అంటారు వాళ్ళు. చూస్తున్నాం కదా కేజీ లెక్కన కోడిని మరి వెయిట్ చూపించి కస్టమర్లు అయితే తీసుకుంటున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది మహిళా కస్టమర్లు ఉన్నారు, మాట్లాడి చెప్పలేదు. ఎట్లుందమ్మా రేట్లు, ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. రేట్లు బాగానే ఉన్నాయా? మరి తెచ్చుకోలే ఇంటికాడికి వెళ్ళి? తెచ్చుకోలే, ఇబ్బంది అవుతుందని తెచ్చుకోలే. ఇప్పుడు కొన్ని నిన్న కోసేసి ఇప్పుడు కొన్ని. చాలామంది కస్టమర్లు కూడా కోళ్ళను కోస్తున్న పరిస్థితి. ఆ కోళ్ళను కొనుక్కుంటూ మేకలను ఆల్రెడీ కోసాము. సో ఈరోజు సమ్మక్క వస్తుంది కాబట్టి సారలమ్మకు సంబంధించి కూడా నిన్న సారలమ్మకు మేకను కోసాం కాబట్టి ఈరోజు సమ్మక్క కోళ్ళు కోస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ కోళ్ళు తర్వాత ఖాళీ ఇక్కడ కూడా చాలా వరకు అక్కడ కోలాహలం ఉంది. కస్టమర్లు కూడా అక్కడ నాటుకోళ్ళు కూడా కనబడుతున్నాయి కదా, నాటుకోళ్ళు కూడా చాలామంది తీసుకెళ్తూ ఉంటారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి రేట్స్, ఎట్లా ఉన్నాయి నాటుకోడి?
450 నుండి 500 మధ్యలో ఉన్నది రేటు. 500 మధ్యలో తీసుకుంటారు. కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి అయినా కూడా తీసుకుంటున్నారు. డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, తప్పట్లేదు. నార్మల్ కష్టం చాలా కష్టంగా ఉన్నది ఈసారి జాతరలో. ఇవాళ షాపులు ఎక్కువ అయిపోయినాయి, లైసెన్స్లు ఎక్కువ ఇచ్చారు, దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. లైసెన్స్ ఫీజు వచ్చేసి 16,500. ఇది నెల రోజులకు తీసుకున్నాం, ల్యాండ్కే 40,000. ఇట్లా అన్నీ ఒక 80,000 దాకా చిల్లర ఖర్చులకు అవుతున్నాయండి. వర్కర్లు వాళ్ళందరికీ ఇవ్వాలి. చాలా వరకు పెట్టుబడి పెట్టినామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో లాభం రాకపోయినా ఆడికాడికైనా వస్తుందన్న ఆశ అయితే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మళ్ళీ కటింగ్ ఎంత కటింగ్ వాళ్ళు తీసుకుంటారు అన్న. కటింగ్ ఒక స్కిన్లెస్ చేస్తే 50 రూపాయలు తీసుకుంటున్నాను. అది వేరే. ఎట్లున్నాయి మరి రేట్లు ఎట్లున్నాయి? బాగా చాలా రేట్లు చెప్తారు సార్. అవునే చెప్పరా మొక్కు తీసుకోవాలంటే మరి పెట్టాలిగా మరి. పెట్టాలి కదా సార్, మరి తల్లి మొక్కు తీరాలంటే ఎంత రేటు పెట్టైనా కొనాలి. సంతోషంగా తల్లి కోసమే కదా సార్. కొంచెం రేటు తక్కువ ఉంటే మంచిగా ఉండు. అంత దూరం నుండి వస్తే ఎక్కడ పోయినా అవే రేట్లు, వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా సార్. అమ్మ కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇంకా కటింగ్ వాళ్ళు కూడా దాదాపు ఒక కోడికి స్కిన్లెస్కు కాల్చి తీసేసినందుకు 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో టెండర్లు ఎక్కువైనాయి, సరే షాపులు కూడా ఎక్కువయ్యేసరికి లాభాలు కూడా అంతంత మాత్రమే వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఈసారి, ఎందుకంటే భక్తులందరూ దాదాపు 2 నెలల ముందు నుంచి వెళ్ళే భక్తులందరూ వచ్చి మేడారం దర్శనం, అమ్మవారి దర్శనం చేసుకోవడంతో ఇప్పుడు కొంచెం భక్తులు తక్కువ అవుతున్నారు. సో సమ్మక్క సారక్కకు సంబంధించి ఈసారి చాలామంది భక్తులు 2 నెలలకు ముందే వచ్చి వెళ్ళడంతో ఈసారి సమ్మక్క సారలమ్మ దర్శనానికైతే చాలామంది భక్తులు తక్కువయ్యారని చెప్పేసి, గతంతో పోలిస్తే భక్తులు ముందే దర్శనం చేసుకోవడంతో బిజినెస్లు కూడా చాలా వరకు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని చెప్పేసి, అటు కోళ్ళ బిజినెస్ కానీ ఇటు మేకల బిజినెస్ కానీ సంబంధించి కనీసం అంటే టెండర్కి వేసినప్పటి నుంచి కనీసం పెట్టుబడి పైసలు కూడా వస్తాయో రావో అన్న ఆందోళనలో కూడా కొంతమంది వ్యాపారస్తులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.